ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 19 నుండి 27 వరకు వాక్యము. యోహాను సువార్త 11వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 19 నుండి 27 వరకు వాక్యము. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురును యూదులు అచ్చటకు వచ్చియుండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమునందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడువగు క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరికొంత సమయము దేవుడు మనకిచ్చిన దానిని బట్టి దేవుని యొక్క వాక్యము గురించి కొంతసేపు ధ్యానం చేద్దాం. ఈనాటి ఈ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, ఈ వాక్యము ఒకరికి పరీక్ష అయితే మరొకరికి పాఠం. ఎవరికి పరీక్ష, దేనికి పరీక్ష, ఎవరికి పాఠము, ఎలాంటి పాఠము అని ఒకసారి మనము ఆలోచించేద్దాం. ఇక్కడ మనకు మరియమ్మ, మార్తమ్మ అనే ఇద్దరు సహోదరులు కనిపిస్తున్నారు, సహోదరీలు. మరలా యేసుక్రీస్తు వారితో పాటుగా తన శిష్యులు మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటి అని అంటే, లాజరు మరణించి ఉన్నాడు. ఈ మరణం అనేటువంటిది దేవునిని మహిమపరచుటకు వచ్చినదని ఎరిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కొంత దూరంలోనే లాజరు ఇంటికి దూరంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా సమయానికి రావచ్చు, కానీ యేసుక్రీస్తు వారు కావాలనే అక్కడ ఆగిపోయారు, దూరంగా ఆగిపోయారు. ఇక్కడ శిష్యులకి యేసుక్రీస్తు వారు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నారు. ఎలాంటి పాఠం అనంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము దేవుడు చేయగలడు. ఎలాంటివేనంటే, ఒక మనిషికి అస్వస్థత ఉంటే స్వస్థత మాత్రమే కాదు, దెయ్యములను వెళ్ళగొట్టుటే కాదు, చివరికి మరణించిన వారిని సైతము జీవముతో లేపగలిగినటువంటి శక్తి, సామర్థ్యము దేవుని వద్ద ఉన్నవి అని తెలియచేయాలనుకున్నటువంటి ఒక పాఠం. ఎందుకని యేసుక్రీస్తు వారు ఒక గురువుగా తన శిష్యులకు నేర్పించవలసినటువంటి విషయములలో మరొక విషయము దేవుని యొక్క శక్తిని గురించి, దేవుడు చేయగలిగినటువంటి కార్యములను గురించి వారికి నేర్పించాలనుకున్నారు. కాబట్టి ఈ సన్నివేశాన్ని చక్కగా ఉపయోగించుకొని అక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గర అనుభవించింది ఏంటంటే, స్వస్థతలు జరుగుతున్నాయి, అడిగిన వారికి లేదనకుండా ఆహారాన్ని పెట్టగలిగారు. మరణించిన వారిని కూడా లేపగలుగుతారా అంటే లేపగలుగుతారు అని నేర్పించాలనుకున్నారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు శిష్యులకి నేర్పించారు. ఇక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని ఆశ్చర్య అద్భుత కార్యములు ఎంతో ఉన్నతమైనవి అనేటువంటి విషయాన్ని మరలా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని వైపు తిరిగిన వాడికి, దేవుని అడిగిన వాడికి ఆయన లేదనక ఇచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూను నెట్టివేయనటువంటి దేవుడు, ఎన్నడూను తోసివేయనటువంటి దేవుడు. ఎవరు కూడా మోసపోయినట్లుగా ఇప్పటి వరకు మనము విననది ఒక్క దేవుడి గురించి మాత్రమే. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. అంత గొప్ప పాఠాన్ని దేవుడు తన శిష్యులతోటి ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. మరొక సన్నివేశంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఆ చెల్లెలకి దేవుడు ఒక చిన్న పరీక్ష లాంటిది పెడుతున్నాడు అనుకుందాం. ఏంటి ఆ పరీక్ష అంటే, అప్పటి వరకు దేవుని యొక్క ప్రేమను, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అనుభవించినటువంటి ఒక కుటుంబం అది. యేసుక్రీస్తు వారు అక్కడికి రావటము, యేసుక్రీస్తు వారు పరిచయాలు చేయటము, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వినటము, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఆయన శక్తిని గురించి తెలుసుకున్నటువంటి వారు, ఆయన మహిమను గుర్తెరిగినటువంటి వారు, ఆయన మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని తెలుసుకున్నటువంటి వారు ఈ రోజున ఒక సమస్య వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక ఇరుకు వస్తే, అనివార్య కార్యమే జరిగితే విశ్వాసములో నమ్మకముగా, చెక్కు చెదరకుండా స్థిరముగా ఉండగలవా లేవా అని ఒక చిన్న పరీక్ష. కొంతమంది అంటూ ఉంటారు కదా, చాలాసార్లు ఒక్క గంట ముందు తెలుసుంటే బాగుండేది, ఒక్క 2 రోజులు టైం ఉంటే అసలు మొత్తం చేసేసేవాడిని అని చెప్తూ ఉంటారు కొంతమంది. వాక్యంలో మార్తమ్మ చెప్పినట్లుగా, మీరు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాడు అని మార్తమ్మ చెప్పింది. అదే సన్నివేశాన్ని అనేక మంది మనం మాట్లాడుకునేటప్పుడు అంటూనే ఉంటారు. పనిచేసే దగ్గర కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, సరదాగా ఎట్లా అంటారో తెలియదు కానీ ఒక్క గంట ముందు తెలిస్తే బాగుండేది, జాగ్రత్త పడేవాడిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎంత అమాయకత్వం అండి! నిజంగా అమాయకత్వం కదా. మనకందరికీ తెలివితేటలు ఉన్నాయి, మనకందరికీ జ్ఞానం ఉంది, సమస్యలు ఉన్నాయని, శోధనలు ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఏ ఒక్కడు కూడా జాగ్రత్త పడట్లేదు కదా. ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు కదా జీవితం గురించి. చిన్న ఉదాహరణ తీసుకుందాం. అందరూ చదువుకుంటున్నారు కదా, కాలేజ్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, 100 మంది స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళారు అనుకోండి. ఎంతమంది నిజంగా అమ్మ నాన్న కష్టపడి నా కోసం ఏం చేస్తున్నారు, ఫీజు కడుతున్నారు, కాలేజ్ ఫీజు, నాకు కావాల్సిన అవసరాలన్నీ తల్లిదండ్రులు తీరుస్తున్నారు, నేను బాధ్యతగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు కలిగి ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని ఎంతమంది నిజంగా ఆలోచన కలిగి ఉన్నారు? ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంటాడు, ఇంకొక గంట, ఒక్క 4 రోజుల ముందు ప్రిపరేషన్ మొదలు పెడితే నేను ర్యాంకర్ అయ్యేవాడిని అంటాడు వాడు. నిజమా? సంవత్సరంలో చదవలేని చదువు 4 రోజులు వచ్చేసిద్దండి? గంటలో చదివితే వచ్చిద్దా? వాడు అంటాడు, ఎగ్జామ్ రేపు, ఈరోజు జ్వరం వచ్చింది కనుక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా. మరి సంవత్సరం అంతా ఏం చేసావు నువ్వు కాలేజీకి వెళ్ళి? సంవత్సరం అంతా ఏం చేసి నిద్రపోయావా? కాదు కదా. నువ్వు సంవత్సరం అంతా చదువుకుంటే నీకు ఒకరోజు ముందు జ్వరం వచ్చినా సమస్య కాదు. ఎంత అమాయకపు మాటలు మనం మాట్లాడతామంటే అంత అమాయకపు మాటలు మనము మాట్లాడతాం. ఇదే మాటలు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసా? రాకడకు సూచక క్రియలను ఆయన ముందుగానే బయలుపరిచారు. కొన్ని సూచక్రియల గురించి ఆయన మాట్లాడేశారు. ఆ సూచక్రియలు జరిగినప్పుడు మీరు అప్రమత్తులై బ్రతకండి, మీరు జ్ఞానం కలిగి బ్రతకండి, మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవటానికి జాగ్రత్త పడండి అని చెప్పి యేసుక్రీస్తు వారు కొన్ని సూచక్రియలు ఇచ్చారు. ఏంటా సూచక్రియలు? యుద్ధాలు జరుగుతాయని చెప్పారు, భూకంపాలు వస్తాయని చెప్పారు, కరువు వస్తుందని చెప్పారు, వ్యాధులు వస్తాయని చెప్పారు. ఇలా కొన్ని సూచక్రియలు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎంతమంది సిద్ధపడ్డారండి? ఇప్పటికిప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడితే ఎవరైనా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలను అని ఒక్కళ్ళు చెప్పగలరా? కొంత సమయం ఉంటే బాగుండేది, నేను సిద్ధపడేవాడిని. అవునా? ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎంత సమయం కావాలి సిద్ధపడటానికి? బైబిల్ గ్రంథంలో దేవుడు నీకు తేటతలంగా తెలియచేశాడు కదా, స్పష్టంగా తెలియజేయబడిన వాక్యం, రాకడ సూచనలు, ఎలా ఉండబోతుంది పరిస్థితి,
ఎంత అధ్వానంగా తయారవబోతుంది పరిస్థితి అని అన్నిటినీ కూడా దేవుడు వివరించి చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఎంతమంది భయం కలిగి తమ ఆత్మలను సిద్ధపరచుకుంటున్నారు, తమ కుటుంబాలను సంరక్షించుకోగలుగుతున్నారు, ఎంతమంది జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. ఇప్పటికీ మనుషులు అమాయకపు మాటలు ఎలా చెప్తున్నారంటే, కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. అవునా? ఎంత సమయం కావాలి నీకు? ఎంత సమయం కావాలని నువ్వు ఆశపడుతున్నావు? దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు, ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్ష ఎలా ఉన్నదనంటే, నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి, నీ భక్తికి, నీ ప్రార్థనకి ఒక చిన్న పరీక్ష. ఉదయమంతా కూడా దేవా దేవా అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నావు. ఆ తర్వాత జీవితం ఎలా ఉంది? నీ రాత్రి జీవితం ఎలా ఉంది? పగటి టైంలో వెలుగులో దేవా అని అంటూనే రాత్రి జీవితంలో లోక సంబంధంగా జీవిస్తున్నావా? లోకపు పాపాన్ని జరిగిస్తున్నావా? వాక్యం వినలేదా? ఒక సేవకుడు దేవుడిని ద్రవ్యమును సేవింపలేడంట. అది అసాధ్యమంట. అయితే నువ్వు ద్రవ్యాన్ని కలిగి ఉండాలి, లేదా దేవుణ్ణి కలిగి ఉండాలి. కొంతసేపు దేవుడని, కొంతసేపు లోకమని బ్రతికితే దేవుడు అంగీకరించడు. అయితే దేవుడు, లేకపోతే లోకం. గుడికొచ్చినంతసేపు దేవుడు అని చెప్పేసని నీతి మాటలు మాట్లాడి, ప్రార్థనలు చేసి, ఆరాధనలు చేసి, గొప్పగా స్తుతించి బయటకు వెళ్ళి నీకు ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ జీవితంలో కార్యం జరిగిద్దా? అంటే అయితే వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. నులివెచ్చటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు, దేవుడు అంగీకరింపడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఎందుకంటే సమయము నీకు ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నిన్ను నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? నీ ఆధ్యాత్మిక స్థితులను ఎలా బలపరుచుకుంటున్నావు? పాపాన్ని విడిచిపెట్టలేక వ్యసనపరుడువై బలహీనతలు కలిగి లోకం వెనక పరిగెత్తుచున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మనకు మిచ్చినటువంటి దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. ఆలోచన చేసావా? మరలా ఈనాటి వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడంట. మరణము చూడకుండా బ్రతకాలనంటే దేవుని విశ్వసించిన మాత్రమే జరిగిద్దంట. ఇక్కడ మరణము అనంటే శరీరపరంగా ప్రతి ఒక్కడు మరణిస్తాడండి. పుట్టిన ప్రతి మనుషుడు మరణించక మానడు, తప్పక మరణించాలి. కానీ విశ్వాసములో నీవు బ్రతకాలేనంటే, నిత్య జీవంలో పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలేనంటే తప్పక నీవు బ్రతికుండగానే దేవునిని విశ్వసించాలి, ఆయన ప్రకారము జీవించాలి. అలా జీవింపక ఈ లోకంలో నువ్వు మరణించావనుకో, నువ్వు మరలా మరణించిన వాడివే, శాశ్వతముగా మరణించిన వాడివే. శరీరపరంగా మరణించినటువంటి నీవు ఆత్మపరం కూడా మరణిస్తావు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఈ లోకములో జీవముండగానే ఆయనను విశ్వసించిన వాడు, ఆయనను అనుసరించిన వాడు మరణించినను జీవిస్తాడంట. శరీరపరంగా మరణించినను ఆత్మపరంగా పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో నిత్యము నివసించును. ఒక చిన్న మాట తీసుకుందామండి. దేవుని వాక్యం చెబుతుంది కదా, ఆకాశము భూమి గతించినను దేవుని యొక్క వాక్యము నిలుచును, నశింపదంట. ఇప్పుడు ఈ మాటలు దేవుడు చెప్పినాయి కదా. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే, వినుట వలన విశ్వాసము కలిగిద్ది. ఎవరి గురించి వింటే విశ్వాసం కలిగిద్ది? నా గురించి వింటే కలిగిద్దా?
ఒక సినిమా హీరో గురించి చెప్తే విశ్వాసం కలిగిద్దా? ఒక ఫేమస్ పర్సన్, ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తే విశ్వాసం కలిగిద్దా? మనుషుల గురించి మాట్లాడితే విశ్వాసము కలుగదు. లోక సంబంధమైనటువంటి వాటిని గురించి మాట్లాడుకుంటే విశ్వాసం అభివృద్ధి చెందదు. కానీ వాక్యము చెప్పుచున్నట్లుగా విశ్వాసము వినుట వలన కలిగిద్ది. ఆ వినేటువంటి మాట దేవునిదై ఉంటే ఆయన వలన మాత్రమే విశ్వాసము కలిగిద్దని, అది బలపడిద్దని వాక్యం మనకు తెలియచేస్తుంది. మరి యేసుక్రీస్తు వారి గురించి విన్నావా? యేసుక్రీస్తు వారి గురించి విన్నారా లేదా? సరే, విన్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి విన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి గురించి వింటున్నావు? చిన్నప్పటి నుంచి వింటున్నావు. అంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలు అనుకోండి. రోజు వింటున్నావు. రోజు వింటే విశ్వాసం ఎంత అవ్వాలి? కొంత అవ్వాలి. మరొక ఉదాహరణ చెప్తా. చికెన్ తింటూ మొదలుపెట్టాం. ఒక నెల రోజు చికెన్ తిన్నాం. రోజు చికెన్ తింటున్నాం. రోజుకు ఒక 2 లెగ్ పీసులు తింటున్నాం. నెల రోజులు తింటే ఏమైంది? మనిషిలో కొంచెం లావు అవుతాం. అదే 2 నెలలు తిన్నాం, సంవత్సరం తిన్నాం, మనిషిలో ఏమైంది? అంటే ఒక మనిషిలో మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకు? నీవు నెల రోజులు తిన్నావు, సంవత్సరం పాటు తిన్నావు. నెల రోజులకు కొంత వస్తే సంవత్సరం పాటుకి ఎంత మార్పు అండి? ఒక మనిషిలో పెను మార్పు కలిగిద్ది. రోజు నెల రోజులు తింటే ఒక 2 kgs పెరిగిన వాడు సంవత్సరం తింటే కన్ఫామ్గా 10 kgs వెయిట్ పెరుగుతాడు. అవును కదా? తింటూ ఉన్నావు, వెయిట్ పెరుగుతూ ఉన్నావు. ఇక్కడ వాక్యం ఏమంటున్నది? వినుట వలన విశ్వాసం కలిగిద్ది, వినుట దేవుని వాక్యము వలన కలుగుతుంది అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? చిన్నప్పటి నుంచి. ఉదాహరణకి 20 years అన్నాం. రోజుకి ఒక్క మాట తిన్నావు అనుకోండి, నీ విశ్వాసం ఎంత అవ్వాలి? అప్పుడు ఎంత అవ్వాలి? సుమారుగా ఒక 10 kgs రావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వింటూనే ఉన్నావు కానీ నీలో విశ్వాసము కలిగిందా? మొదటి ప్రశ్న. విశ్వాసం కలిగితే ఆ విశ్వాసపు పరిమాణము ఎంత? సంవత్సరం పాటు చికెన్ తింటే 10 kgs వెయిట్ పెరిగినటువంటి మనము యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసములో బలపడుతూ ఉంటే 20 yearsకి ఎన్ని కేజెస్ అవ్వాలి? అంటే 20 సంవత్సరాలకు కూడా ఆవగింజంత రాలేదా? సరే, మీరు అందరూ అనవచ్చు, అలా అంటారేంటి అని అడగొచ్చు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, వాక్యం చెప్తుంది కదా. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి నేను చదువుతాను, వినండి. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు, ఈ పర్వతమును లేచి సముద్రమున పడుమని మీరు గట్టి విశ్వాసముతో ఆదేశించిన ఎడల అది అట్లే జరుగునని గ్రహింపుడు. కనుక మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ విశ్వాసముతో అడిగినటువంటి ప్రార్థన అన్నాడు. విశ్వాసం ఎలా కలిగింది? దేవుని గురించి వినటం వల్ల కలిగింది. 20 సంవత్సరాల నుంచి నువ్వు దేవుని గురించి వింటున్నావు. నీలో కలిగిన విశ్వాసం ఎంత ఉండాలి? ఆవగింజ అంత విశ్వాసం ఉండి నువ్వు ఆజ్ఞాపిస్తే ఒక పెద్ద పర్వతం వినిద్దని దేవుడు చెప్తున్నాడు. ఒక మహావృక్షం నీ మాటిని వినిద్ది అంటున్నాడు. కానీ ఇప్పటికీ నీ జీవితంలో కన్నీళ్ళే, ఇప్పటికీ నీ జీవితంలో బలహీనతలే, ఇప్పటికీ ఉద్యోగం రాదు, ఇప్పటికీ సంతానం కలుగులేదు, ఇప్పటికీ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి తలనొప్పులు మనం కలిగి ఉన్నాం. ఒక వృక్షము, ఒక కొండే ఆవగింజంత విశ్వాసానికి మాట వింటే
20 సంవత్సరాలుగా విశ్వాసం కలిగిన నీవు ఒక 10 కేజీలు విశ్వాసం కలిగి నువ్వు ఆజ్ఞాపిస్తే ప్రపంచం తలకిందులు అవ్వకూడదా? తప్పనిసరిగా ప్రపంచం తలకిందులు అయిపోవాలంతే. నీ విశ్వాసానికి లోబడినటువంటి అనారోగ్యము లేదు. నిన్ను బాధించగలిగినటువంటి అపవాది ఉండడు. నీకు శోధన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటిలో కూడా నీకు విజయమే. నువ్వు జయించలేనిది ఏది లేదండి. ఏ అపవాది కూడా నిన్ను ఆటంకపరచలేడు. కారణం ఏంటో తెలుసా? నీకున్న విశ్వాసము ఆవగింజంత. కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో నీ విశ్వాసము ఏ పరిమాణంలో ఉంది? నీ విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో కార్యములు జరుగును. అందుకని ప్రభువు అడుగుతున్నాడు కదా, నేను చేయగలనని నీవు విశ్వసించున్నావా అని ప్రశ్న అడుగుతున్నారు. నీ సమాధానం ఏంటి? అవును ప్రభు అంటే ఆయన మెచ్చదగినటువంటి విశ్వాసము నీ జీవితంలో ఆయన కనపడాలి, ఆయన చూడగలగాలి. చూచినట్లయితే నీ జీవితంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, దేనిని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎక్కడ కృంగిపోయావో, ఏ విషయం నిన్ను ఎక్కువగా బాధిస్తుందో, నీ యొక్క హృదయాన్ని ముక్కలు చేసిందో, వీటన్నిటి గురించి నీకు విడుదల, విముక్తి ఈ క్షణంలోనే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యమును జరిగిస్తాడు. ఒకసారి మన విశ్వాస జీవితాన్ని పరిశోధన చేసుకుందాం. ఆయన గురించి వింటూనే ఆయన అనుసరించలేనటువంటి పరిస్థితి, ఆయన గురించి విని కూడా అద్భుతాలు గ్రహించి కూడా కొన్ని పరిస్థితులలో పరీక్షలు నెగ్గలేనటువంటి బలహీనత, అవిశ్వాసము. నీవిక్కడ ఉండి ఉన్నట్లయితే ఇన్ని సంవత్సరాలు దేవుడు నీతో లేడా? నీవెప్పుడైనా ఒంటరిగా ఉన్నావా? నువ్వు విడవబడ్డావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావా? ఆయనకు తెలీదా నీకు ఎలాంటి సమస్య ఉందని, నీకు ఎలాంటి ఇబ్బంది ఉందని ఆయనకు తెలీదా? అన్నింటినీ చూచుచున్నటువంటి దేవుడు. ఆ ఇరుకులో నీవు నిబ్బరంగా ఉండగలవా లేదా, ధైర్యంగా ఉండగలవా లేవా, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎప్పటికీ నీకున్నటువంటి శోధన గురించేనా, నీకున్నటువంటి ఇబ్బందుల గురించేనా? ఇబ్బందులు, ఇరుకుల్లో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక్కసారి చూడు, గ్రహించుకో. ఆయన కృప నిన్ను వెంబడించున్నదని, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నదని జ్ఞాపకం చేసుకో. అనేక విపత్తుల్లో దేవుడు నిన్ను రక్షించాడు కదా, ఈ చిన్న సమస్యలో నిన్ను తప్పించలేడా? కనుక ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతూ నేర్పిస్తున్న విషయం, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాత్రమే ఉన్న వాటిని లేని వాటిగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి దేవుడు, శూన్యములో సైతము జీవమును పుట్టగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఆయన నీకు నేర్పించుచున్నాడు. ఆయన వైపు చేతులెత్తు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకమును సంపాదించి ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనము శూన్యము. దేవుని సంతోషపెట్టుట కొరకు మనము ప్రయత్నించేద్దాం. పరీక్షలు ఎదురైనా, కష్టం ఎదురైనా, శోధన ఎదురైనా విశ్వాసములు చెల్లించక స్థిరముగా నిలబడదాం. తద్వారా దేవుడు చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను మనము చూడగలుగుటకు, వాటిని మనం అనుభవించి ప్రకటించగలుగుటకు ఒక గొప్ప ఆశీర్వాదం మన కొరకు వేచిన్నది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.